శ్రీమతి డాక్టర్ జానకీబాయి గారికి నిర్దాక్షిణ్య నరరూప రాక్షసి సుశీల నమస్కారాలతో. నేను క్షమార్హురాలను కాను. ఒకవేళ మీరు క్షమించినా చేసిన ఘోర నేరానికి ఆ భగవంతుడు కూడా నన్ను శిక్షించకుండా వదలడు. ఘాతుకురాలైన నేనీ జన్మలోనే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇది నాకు తగిన శిక్ష కాదు. ఇంకా కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తేనే కానీ నాకు తృప్తి కలుగదు. ఆ రోజు కోసం ప్రతీక్షిస్తున్నాను కూడా. ఈ ఉత్తరం ఆధారంగా నాపై మీరు క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తే ఆనందంగా అనుభవిస్తాను. మెడిసిన్ చదివే రోజుల్లో మనిద్దరం ఒకే రూములో ఉండేవాళ్ళం. నిష్కపటంగా ఒకరి కష్టసుఖాలొకరు పంచుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఆనాడు మనకు నెలలు గంటల్లా గడిచిపోయేవి. యాదృచ్ఛికంగా నీ భర్త రామారావు గారితో పరిచయమైంది నాకప్పుడు. అది క్రమంగా అభివృద్ధి పొంది స్నేహితులమయ్యామిద్దరము. సోషల్గా ప్రవర్తించే మీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ చెంది నేను గాలిమేడలు కట్టుకున్నాను. నాలో ప్రవేశించి తిష్టవేసుకున్న స్వార్థ పిశాచం ఆ ప్రేమ రహస్యం నీకు తెలియనివ్వలేదు. రామారావు గారు నిన్నే ప్రేమిస్తున్నట్లు నిష్కపటంగా నువ్వు చెప్పినప్పుడు ఏమీ ఎరుగని అమాయకురాల్లా నటించాను. మీ దాంపత్యాన్ని నాశనం చెయ్యాలనే దుష్టవాంఛ అంతరాత్మలో అణుచుకుని పైకి ఆప్యాయంగా నీతో మెలిగాను. నా విషహృదయాన్ని నిర్మల మనస్కురాలివైన నువ్వు గ్రహించలేదు. ఫైనల్ పరీక్షా ఫలితాలు ప్రకటించాక మద్రాసు గవర్నమెంట్ హాస్పిటల్లో మనిద్దరము హౌస్ సర్జన్గా పోస్ట్ చేయబడ్డాం. మీ పరిణయ సమయంలో అందమైన రబ్బరు బొమ్మను బహూకరించి అలాంటి పుత్రుణ్ణి కనమని నిన్ను దీవించాను. దైవానుగ్రహం వల్ల నీకు మరుసటి నెలే నెల తప్పింది. నెలలు నిండి మీ వారెవరూ లేనప్పుడు నీకు కాన్పు నొప్పులు ప్రారంభమయ్యాయి. శిశువు పెద్దగానున్నందువల్ల నీకు ఆపరేషన్ చేశారు. పసిమి ఛాయ, విశాల నయనాలు కలిగి వక్షంపై రూపాయి వెడల్పు నల్లని పుట్టుమచ్చతో ముచ్చటైన ముద్దు వచ్చే బాలుడు నీకు జన్మించాడు. క్షణకాలం నాలోని రాక్షసి అదృశ్యమైంది. బిడ్డను ముద్దాడాను. మరల యథాస్థితి పొందాక నాలోని పిశాచి విజృంభించింది. నేను పొందవలసిన ఆనందాన్ని అందుకున్న నిన్ను నీ బిడ్డను మృంగేయాలన్న పతన స్థితికి వచ్చాను. అవకాశం దొరికింది. హాస్పిటల్లో స్టాఫ్ తప్ప ఆ సమయంలో మీరెవరూ లేరచట. క్లోరోఫారం మత్తు నుంచి నువ్వు కోలుకోకముందే పాలలో ఫెనోపార్బటాన్ విషం కలిపి ఆ పసిగుడ్డుకు తాగించాను. పిల్లవాడు శవాకారమయ్యాడు. వాణ్ణి ఎచ్చటైనా పారవేయమని కొంత డబ్బిచ్చి ఒక నర్సును నియమించాను. పెద్ద ప్రాణం బయటపడినందుకు తృప్తి చెందారు మీ వాళ్ళు. పీడ విరగడైనట్లు భావించాను నేను. హౌస్ సర్జన్ పూర్తి చేసి ఎవరిదారి వారమయ్యాము. కానీ నా పాపానికి వెంటనే శిక్ష ప్రారంభమైంది. కన్ను మూసినా తెరిచినా నీ బిడ్డడే కనిపించేవాడు. నిద్ర రాక రాత్రులు మాత్రలు మింగవలసి వచ్చేది నాకు. దీనికి తోడు మరో ఆపద ఎదురైంది. పూర్వం నీ భర్తకు వ్రాసిన నా ప్రేమలేఖలు మానవత్వం లేని ఓ కాంపౌండర్ చేతిలో చిక్కాయి. రహస్యం దాచటానికతడు డబ్బుతో సహా నా శరీరానర్పించమని ఒత్తిడి చేయసాగాడు. అందుకు నిరాకరించినందువల్ల నా ఉత్తరాలన్నీ ప్రకటించాడు. దాంతో సంస్కారం సభ్యత గల వారెవ్వరూ నన్ను అర్ధాంగిగా స్వీకరించటానికి సిద్ధం కాలేదు. ఎంత దుర్మార్గానికి తలపడ్డా విషవాంఛ తీర్చుకోవటానికి వక్రమార్గాలు అవలంబింపజాలక అప్పటికీ ఇప్పటికీ కన్యగానే ఉన్నాను. సుమారు కాన్పు జరిగిన 20 సంవత్సరాలకు నిన్న నీ బిడ్డను పారవేసిన నర్సు కనిపించింది. కొంత దూరం వెళ్ళాక కదలిక కలిగి ఏడ్చే బిడ్డను పారవేయలేక విజయవాడ తీసుకువచ్చి మారువాడి సత్రంలో గాఢ నిద్రలో ఉన్న ఓ సాధువు పక్కలో పరుండబెట్టి వచ్చానని చెప్పింది. జాగ్రత్తగా పెంచి 5 సంవత్సరాల తర్వాత ఆ సాధువు మరణిస్తే బాలుడెటో వెళ్ళినట్లు కూడా చెప్పిందామే. రోగుల సేవలో నిమగ్నమై పాత స్మృతులు మరిచిన నాలో అగ్నులు చెలరేగి వెంటనే నీకు ఉత్తరం రాస్తున్నాను. పురిటిలోనే విషం తిని జీర్ణించుకుని 5 సంవత్సరాలు విజయవాడలోనే పెరిగిన నీ బిడ్డడు ఎక్కడూ సురక్షితంగా ఉన్నాడని నా గాఢ విశ్వాసం. బహుశా మీరిద్దరూ ఒకచోటే నివసిస్తున్నారేమో ఇప్పుడు. ఆ శుభవార్త వినే యోగ్యురాలననుకుంటే వైరయ్యి రెక్కలు కట్టుకుని అక్కడ వాల్తాను. ప్రస్తుతం నేను జబల్పూరు మిలిటరీ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇట్లు నీకు ద్రోహం తలపెట్టిన సుశీల. ఉత్తరం విని సంతోషంతో ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పింది జానకీబాయి. రామారావు శీతలోపచారములతో తెలివి వచ్చి, చూసారా, గోపి నా కన్న కొడుకంటే మీరు నమ్మారు. ఇప్పుడేమంటారు చెప్పండి.
నా రక్తం పంచుకు పుట్టకపోతే అంత మమకారం ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుందంటారు? రొమ్ము మీద రూపాయంత పుట్టుమచ్చుందని వాడు పుట్టినప్పుడు మద్రాసు నర్సులు చెప్పారు. ఆనాడు వాణ్ణి చూచుకునే భాగ్యమే కలిగితే నాతో కలిసున్న నా బిడ్డని గుర్తించలేకుండా ఉండేదన్నా. ఇక లేవండి, అబ్బాయిని చూద్దాం అంటూ ఆదుర్దాగా లేచింది జానకిబాయి. సంతోషం వచ్చినా సంతాపం కలిగినా సహించలేవు జానకి నువ్వు. ఆ ఆనందం నీకొక్కదానికేనా? నాకు మాత్రం లేదు. మనుషులు విడదీయాలనుకుంటే భగవంతుడు మనలను కలిపాడు. ఉపన్యాసాలేనా బయలుదేరుతారా అని జానకిబాయి ముందడుగు వేసింది. రాణి, మనవాడెక్కడికెళతాడు? భోజనం వేళయింది, వస్తుండవచ్చు, తొందరెందుకు అంటూ అర్ధాంగిని శాంతపరచ ప్రయత్నించాడు రామారావు. అప్పుడే సైకిల్ షాపు గుమస్తా వచ్చాడు. గోపి ఏడి? ఆతృతతో ప్రశ్నించింది జానకిబాయి. కొట్టు తెరవగానే ఈ కవరు మీకిమ్మని బాబుగారేదో ఊరెళ్ళారు అన్నాడు భయంతో సైకిల్ షాపు గుమస్తా. ఉదయం వార్త 12 గంటలైనా మాకెందుకు చేర్చలేదు? కోపంగా కన్నెర చేసి అడిగాడు రామారావు. తన ప్రయాణం మధ్యాహ్నం వరకు మీకు తెలియనివద్దన్నాడు చిన్నబాబు అన్న గుమస్తా జవాబుతో రామారావు నోరు నొక్కుకుపోయింది. నేను ముందే చెప్పలేదండి వెంకట్రావు గారిని మన ఇంటికి రానియవద్దని. ఇంకెవరూ కాదు, వారే నా కొడుకును నన్ను విడదీశారు. నడమంత్రపు సిరిలా నా గోపి నాకు కనబడుకున్నా బాగుండేదని శోకాలు మొదలుపెట్టింది జానకిబాయి. గ్రొడ్ల నీరు కుక్కుకుంటూ నిర్విణ్ణయ్యాడు రామారావు. జానకిబాయి శోకాలు విని చుట్టుపక్కల వారు వచ్చి ఓదార్చ ప్రయత్నించారు. కానీ ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. అనసూయమని చూసి వెళుతూ గోపాలం అదే సందర్భంలో అక్కడకు వచ్చాడు. ఇతరుల వల్ల సమాచారం బోధపడలేదు. భయంకర శోకదావనంలో భస్మమవుతున్న జానకిబాయి రామారావులు ఈ లోకంలోనే లేరు. టేబుల్ మీదున్న 2 ఉత్తరాలు చదివితే ఆ దయనీయ హృదయ వీదారక గాథ అర్థమైందతనికి. వారి దుఃఖం ఉపశమించటానికి చేసిన ప్రయత్నం వృధా కావటంతో ఉత్తరంలో ఉన్న విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండానే దుఃఖిస్తారా? ఇప్పుడేం ముంచుకుపోయిందని గోల పెడుతున్నారు? అందరూ క్షేమంగా ఉండి ఇలా రోధించటం బాగాలేదని బిగ్గరగా రామారావు దంపతులు మందలించాడు గోపాలం. ఆ మందలింపుతో క్షణకాలం మూరకుండి, ఇంకా ఉత్తరాలు చదివే భాగ్యం కూడానా మాకు? దుఃఖోద్వేగంతో కంఠం బిగిసి మాటలు వెలువల్లేదు జానకిబాయికి. ఇప్పుడేం జరిగిందని ఇంత ఆర్భాటం చేస్తున్నారు? ఆపత్ సమయంలో ఎంతమందినో కాపాడి వారి దుఃఖాన్ని తొలగించారు మీరు. అనుభవం వివేకం కలిగిన మీరే బేలలై విలపిస్తే పామరుల దశ ఏం కాను చెప్పండి. చూడబోతే మీకంటే వారే మేలనిపిస్తుంది అని ఎత్తుపొడుపు ధోరణిలో ఓదార్చాడు గోపాలం. ఆ రూపంగానైనా శాంతి వహిస్తారేమోనని. మమ్మూరడించొద్దు నాయనా. పూర్వజన్మలో ఏ తల్లి కొడుకులను విడదీశామో ఈ జన్మలో ఆ పాపఫలం అనుభవిస్తున్నాము. ఎన్నడో కనిపారవేసిన బిడ్డను మరిచి గొడ్రాల్లా బ్రతుకుతుంటే మధ్యలో ఇందిరా గోపీలతో సంబంధం ఏర్పడి అది సన్నిహితంగా ఎందుకు మారాలి? గోపి నా కన్న కొడుకని సుశీలెందుకు ఉత్తరం రాయాలి? ఆ ఉత్తరం చదివిన సంతోషంలోనే వాని పలాయన వార్త విని మా హృదయాలెందుకు నిలిచిపోలేదు? వట్టి కట్టెల్లా బ్రతికి ఎవరినుద్ధరించాలి? మేము మా గోపీతోనే పోతాము అంటూ పలు విధాలుగా పలవరించింది జానకిబాయి. కొంత శోకమైన ఉపశమించినందుకు తృప్తితో ఉత్తరం చదవటం ప్రారంభించాడు గోపాలం. పూజనీయులైన అమ్మ నాన్నగారులకు వందనాలతో. అమ్మగారట అమ్మగారు. ఆ అమ్మనైతే మాట మాత్రమైనా చెవిన వేయకుండానే పలాయనం చిత్తగిస్తాడు. అడ్డు తగిలి అంది జానకిబాయి. మధ్యలో వ్యాఖ్యానాలు మానేయవే అన్నాడు రామారావు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు మీరెంత ఆర్థిక వేదన అనుభవిస్తున్నారో నేను ఊహించగలను. ఉత్తరం పూర్తిగా చదివితే మీ వెద తగ్గుతుందని నా నమ్మకం. ఒక్కొక్కప్పుడు గొప్పవారికైనా వియోగాలు తప్పవు. రామచంద్రుని 14 ఏళ్లు వనవాసం పంపి కౌసల్య పాండవుల అరణ్యవాసంలో పడరాని ఇడుములు అనుభవిస్తుంటే కుంతి జవహర్లాల్ను జైలు కటకటాల మధ్య బంధించినప్పుడు మోతీలాల్ దంపతులు వియోగాన్ని సహించలేదమ్మా. ఈ నీతులన్నీ పెద్దవాండ్లకు బోధించేటంత వాడవయ్యావా అనొచ్చు నువ్వు. ప్రేమ భూయిష్టమైన మమకారంధకారంలో మునిగి కర్తవ్య విమూఢులైన వారికి పెద్ద చిన్న భేదం వదిలి నీతులు బోధించటం అవసరమే. జ్ఞానులైన వారి ప్రేమకు నీ నా హద్దులుండరాదు. విశ్వజనీనం సుఖినో భవంతు అను ఆర్యోక్తి ప్రకారం అభ్యుదయ మార్గాన పురోగమించాలి కానీ స్వల్ప విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విజ్ఞాన పథానికి దూరమవుతావా తల్లి?
ప్రేమించటానికే అలవాటు పడ్డ మాతృమూర్తివి నువ్వు. ద్వేషించే వారిని ప్రేమించే సహనం లేదు నీలో. అదే మానవులను సృష్టించదగిన ఉత్తమ స్థాయి. పాలు, పండ్లు, నెయ్యి మొదలైన షడ్రసోపేతమైన ఆహారంతో పెరిగిన ఈ శరీరం అంత్యదశలో అగ్నికి దగ్ధమవుతుంటే ఆపగలవా అమ్మా? అప్పుడు ఆ ప్రేమ ఏమవుతుంది? శరీర ధారణతో జనించిన ప్రేమ శరీరంతోనే అంతరిస్తుంది. నిజం చేదుగా ఉంటుంది కానీ నువ్వెవరు? తల్లి కొడుకుల సంబంధం ఎక్కడిది? పోయేటప్పుడు ఎవరి వెంట ఎవరు వస్తారు అనే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పేవారున్నారా? ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినందుకు ఏదైనా ఒక మహత్తర కార్యం సాధించాలి. అందుకే ఈ నా ప్రయాణం. దీనిని ఆత్మహత్య లాంటి అధమ ప్రవృత్తిగా భావించవద్దు. మీకు దూరమై నేను అధిక కాలం నిలవలేను. ఒకవేళ నాలో అంతటి కఠినత్వం ప్రవేశించిన రామబాణంలా నీ మాతృప్రేమ పాశం నన్ను బంధించి నీ పాదాలపై పడవేస్తుంది. శరీరం దూరంగా ఉన్న సర్వకాల సర్వవస్థల యందు నా ఆత్మ మీ ఇద్దరి చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది. సానుభూతితో అర్థం చేసుకోవలసిందని మిమ్ములను ప్రార్థిస్తూ నా ప్రయాణానికి అసలు కారణం వ్రాస్తాను. వాస్తవంగా ఇందిర అగ్రవర్ణంలో జన్మించింది. నేను కులగోత్రాలు లేనివాణ్ణి. మన సమాజంలో ఇంకా సనాతన ధర్మాలు, మూఢాచారాలు సజీవంగానే ఉన్నాయి. సంస్కారులమని చెప్పుకునే పెద్దలంతా ఆచరించవలసి వచ్చేసరికి స్వవిషయంలోనే వెనుకాడుతున్నారు. మా ఇద్దరికీ కలగబోయే సంతాన భవిష్యత్తు గురించి మీరేమాత్రం ఆలోచించినా ఇందిరతో నా వివాహం తలపెట్టరు. తెలుసో తెలియకో ఇందిరకు నాపై అనురాగం ప్రారంభమైంది. దాన్ని తొడిమెలోనే త్రుంచక పాలు నీరు పోసి పెంచారు మీరు. ఎంత తప్పుకు తిరిగినా 1-2 సందర్భాల్లో నేను తప్పుగానే ప్రవర్తించవలసి వచ్చింది. అలా నటించకపోతే ఇందిర మెడిసిన్ పూర్తి చేయదు. ఇందులో మరో ప్రధానాంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. భవిష్యత్తులో డాక్టర్ అయి సంఘంలో ఉన్నత స్థానం అలంకరించనున్న ఇందిరకు నాకు వివాహమైతే కలగబోయే పరిణామాలు ఆలోచించండి. నాగరిక ప్రపంచంలో ఇందిర భర్తగా మాత్రమే నేను గౌరవించబట్టడం మీరు సహించగలరా? చదువురాని ముద్దును కట్టుకున్నానని స్నేహితురాండ్రు పరిహాసిస్తే నా ఇందిర తలెత్తుకుని తిరగగలదా? ఇవన్నీ విచారిస్తే మా ఇద్దరిని జత చేయటం సమంజసం కాదని మీరు గ్రహించగలుగుతారు. ఇక్కడే ఉంటే చిన్నతనం నుంచి నాపై పెంచుకున్న మమకారంతో మరొకరిని భర్తగా స్వీకరించటానికి అంగీకరించదు ఇందిర. ఆమెతో ప్రత్యక్షంగా చర్చించే ధైర్యము లేదు నాలో. ప్రస్తుతం మరో ముఖ్య సమస్య ఎదురైంది. అందులో 3 ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత నేను వహించాను. గత 6 సంవత్సరాల నుంచి ఇందిరపై ఆశతో చంద్రం బ్రహ్మచారిగా ఉంటున్నాడు. అది అసంభవమని గ్రహించిన అనసూయమ్మ గారు మంచం పట్టారు. ఆమె మరణిస్తే వెంకట్రావు గారు జీవించటం కల్లా ఆ పైన విరక్తిలోనున్న చంద్రంల సన్యాసుల్లో కలవటం తథ్యం. వారి కుటుంబం ఎంతటి ఆపదల్లో చిక్కుకుంటే చూస్తూ మెన్నుకుంటం నా వల్ల కాలేదు. అందంలో, విద్యా వినయం, సంపత్తుల్లో చంద్రానికి సాటి చంద్రమే. ఇందిర చంద్రాలు భార్యాభర్తలైతే ఒక కుటుంబాన్ని ఆహ్లాదంలోంచి తప్పించినట్లవుతుంది. రెండవది, మన ఇందరకు అయాచితంగా యోగ్యుడైన వరుడు లభిస్తాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ఇందిరకు నలుగురిలో తలవంచుకునే దుస్థితి ఏర్పడదు. ఈ మహత్కార్యం నిర్వహించటానికి నేనిచ్చట నుంచి కదలటం ఒక్కటే నాకు తోచింది. సారాంశం గ్రహించక మీరు మువ్వురు దుఃఖిస్తే ఆ ప్రభావం నన్ను పీడించి మళ్ళీ మీ పాదాల ముందు వాలాలనే నా సంకల్పాన్ని వమ్ము చేస్తుంది. దిక్కు దివాణం లేని నన్ను నీలో లీనం చేసుకున్న తల్లి, నా స్వభావం గమనించలేవా? దుఃఖం నిలుపు చేసి నన్ను ఇంటికి చేరునట్లు ఆశీర్వదించమ్మా. ఇందిరా చంద్రంబాబుల వివాహం జరిగిన ఉత్తర క్షణంలో రెక్కలు కట్టుకుని నీ పాదాల ముందు వాల్తాను. నా అదృశ్యం గురించి పరీక్షలు పూర్తయ్యే వరకు ఇందిరకు తెలియకూడదు. తెలిస్తే ఇన్నాళ్ళు నేను పడ్డ ప్రయాసంతా వృధా అవుతుంది. నాన్న, మీ హృదయం పటిష్టమైంది, తేలికగా చలించదు. ధైర్యం చెప్పి అమ్మను ఓదార్చండి. పరీక్షలయ్యాక ఇందిరా చంద్రాలకు వివాహం చేయండి. దారి ఖర్చులకు 200 రూపాయలు మాత్రం తీసుకున్నాను. మిగతా అమౌంట్ అంతా మీకిచ్చేటట్టు బ్యాంకుకి అథారిటీ లెటర్ పంపాను. నా కోసం వెతికించడం వల్ల ప్రయోజనముండదు. మీ ఇద్దరి చల్లని ఆశీర్వాదం నన్ను కాపాడుతుంది. మీకీ వియోగ బాధ కలిగించినందుకు నన్ను మన్నించండి. మీ గోపి. అమ్మాయి గారికి నమస్కారాలతో. అమ్మా నాన్నలకు వ్రాసిన లేఖలో నేనిచ్చట నుంచి తప్పుకున్న కారణాలు వివరించాను. మెడిసిన్ చదివించాలనే నా లక్ష్యం నెరవేరింది.
యుక్త వయసు వచ్చినప్పటికీ విద్యా వ్యాపకంలో ముంచి ఈనాటి వరకు బ్రహ్మచర్యం నుంచి మీకు విముక్తి కలగకుండా చేసినందుకు నన్ను మన్నించండి. పూర్తి యవ్వనంలో ఉన్న మీకు అదృష్టవశాత్తు యోగ్యుడైన వరుడు లభించాడు. మీరిద్దరూ ఒకటైతే నా జన్మ ధన్యమవుతుంది. అందుకే ఆనందమయంగా అమృతమూర్తుల మధ్య ఉయ్యాలలూగే నా సుఖజీవనానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాను. దీన్ని త్యాగంగా భావించను. బాధ్యత తీర్చుకున్నట్లు తృప్తి చెందుతాను. చంద్రంతో మీ వివాహమైన మరుక్షణం మీ అందరి సమక్షంలో ఉంటాను. ఇట్లు మీ గోపి. ఇది నా గోపి వ్రాసిన ఉత్తరమేనా? ఇంత చిన్న వయసులోనే పరోపకార పారిణత, ఆదర్శం, త్యాగం మూర్తిభవించటం సంభవమేనా అని సంశయం వెల్లడించింది జానకిబాయి. శాపవశాత్తున మన గర్భాన జన్మించాడు కానీ పూర్వజన్మలో గోపి ఎవరో లోకోత్తర పురుషుడయ్యుండాలి. అందుకే తన రచన సామర్థ్యంతో అసాధారణ విషయాలు ప్రస్తావించాడు. కంటనీరు తుడుచుకుంటూ అన్నాడు రామారావు. నన్ను నా కొడుకును దూరం చేసింది మీ అన్నగారే. వారు మన గడపలో అడుగు పెట్టినప్పుడే అనుమానం వేసింది నాకు. లేకపోతే ఈ ఆనంద సమయంలో బంధుమిత్రులతో ఎలా కళకళలాడుతుండేదో మన గృహం. ఎంతమంది పురప్రముఖులు శుభాకాంక్షలు తెలపటానికి విచ్చేసేవారో. కానీ దౌర్భాగ్యురాలికి అంత భాగ్యం ఎలా కలుగుతుంది? మన కర్మకు ఇతరులను నిందించి ప్రయోజనం లేదు జానకి. జరగవలసింది జరగక మానదు. నీవు ప్రేమమూర్తివి, గోపి అమృతమూర్తి. మీ ఇద్దరినీ విడదీయటం మానవులకు సాధ్యం కాదు. తప్పక వాడిల్లు చేరుకుంటాడు. ఆ ధైర్యంతో దుఃఖిస్తే గోపి ఆత్మ కలత చెందుతుంది అని ఓదార్చాడు రామారావు. జానకిబాయి గారు, చంద్రంబాబు చరిత్ర తెలిస్తే మీరు చాలా పశ్చాత్తాపడతారు. అతనిది పూర్తి సున్నితమైన తత్వము. స్త్రీలకు దూరంగా ఉండే చంద్రం ప్రారంభంలో ఇందిరపై ఆశ పెట్టుకున్న మాట వాస్తవం. కొంతకాలం జరిగిన తర్వాత ఉన్నత భావాలు కల గోపి మనసు నిర్మలమైన ఇందిర ప్రేమను గ్రహించి పాత అభిప్రాయం మార్చుకున్నాడు. ఇప్పుడు విరాగి అయి ఐహికాండాంబరాలకు దూరంగా ఉంటున్నాడు. అది గమనించలేని వెంకట్రావు దంపతులు ఇందిర కోడలైతే చంద్రం మనిషవుతాడని ఊహించారు. అంతే తప్ప ఇందులో ఒకరినొకరు విడదీసే ప్రశ్నే లేదమ్మా అని వివరించాడు గోపాలం. అయితే ఆలస్యం ఎందుకు? వాడు మన పుత్రుడేనని పెంచిన సాధువును ఉల్లేఖిస్తూ నా ఆరోగ్యం బాగోలేదని వెంటనే పత్రికా ప్రకటనలు చేయిద్దామా? భర్తనడిగింది జానకిబాయి. దాన్ని విని విననట్లున్నాడు రామారావు. ముందు నా ప్రశ్నకు జవాబిస్తే పేపరు ప్రకటన నేను చేయిస్తా అన్నాడు గోపాలం. సందేహం ఎందుకు, అడుగు బాబు. ఇందరకు మీకు ఉన్న సంబంధం ఎక్కడది? ఆమెకు హాని కలిగితే మీరు సహించగలరా? ఎంత మాట అన్నావయ్యా గోపాలం. రక్త సంబంధమే లేదు, కానీ మా దృష్టిలో గోపికున్నంత స్థానముంది ఇందిరకు. సత్ప్రవర్తన, ప్రేమ అనే పాశాలతో మమ్ములను బంధించిన ఆమెకేదైనా కష్టం కలిగితే చూస్తూ మిన్నకుండగలమా? ఇందిర ఇల్లు చేరాలంటే ఇంకా 4 రోజులు ఓపిక పట్టాలమ్మా. ఈ వార్త పేపరులో చదివితే పరీక్ష వ్రాయదు సరికదా, ఆమె ఏమవుతుందో ఊహించలేము. 15 సంవత్సరాల నుండి గోపి చేసిన ఘోర తపస్సు వృధా అవుతుంది. ఈ సంఘటన వల్ల అతని మనసుకు లోతైన గాయం ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి, పత్రికా ప్రకటన చేయటం యుక్తమంటారా అని అందుకు తన ప్రాతికూల్యాన్ని తెలియపరచాడు గోపాలం. నీ సలహాను పాటించవలసిందే అని దీర్ఘాలోచనలో మునిగాడు రామారావు. ఆలోచిస్తూ కూర్చుంటే పని కాదు బాబుగారు. గోపి పలాయనం తెలియకుండా ఇందిరను ఇల్లు చేర్చాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది అని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు గోపాలం. అదేదో నీ నుంచే కావాలి నాయనా. మేమెవరో నువ్వెవరో విపత్సముద్రంలో మునిగి ఊపిరి సలపని మాకు దారి చూపించావు. అలాగే ఇందిరనిచ్చటకు చేర్చి పుణ్యం కట్టుకో తండ్రి అర్థించింది జానకిబాయి. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించి ఈ కార్యం నెరవేర్చటానికి నన్ను ప్రేరేపిస్తున్నదమ్మా. ప్రథమ పరిచయంతోనే ఇందిరపై సోదరి ప్రేమ అంకురించి ఆమెను చూడందే ఉండలేకపోయేవాణ్ణి. మీలాంటి ఉత్తమ కుటుంబానికి సేవ చేస్తే నా జన్మ తరిస్తుంది. కానీ ఇంజనీరు బాబు తోడు లేకుంటే గోపి ఇంట్లోనే ఉన్నాడని ఇందిరతో అబద్ధమాటం నా ఒక్కని వల్ల సాధ్యం కాదమ్మా అంటూ అంతవరకు ధైర్యంతో ఉన్న గోపాలం తన బలహీనతను వ్యక్తపరిచాడు. నువ్వే ధైర్యం కోల్పోతే మాకు దిక్కెవరున్నారు? ఈ విపత్సమయంలో భగవంతుడే నీ అండ చూపించాడు బాబు అని జానకిబాయి, రామారావులు గోపాలం చేతులు పట్టుకున్నారు. ముగ్గురి కన్నీటి దార భూమిని తడిపింది. దాంతో కొంత మలినం కడిగినట్లై వారి హృదయాలు అదృశ్యంగా ఐక్యమయ్యాయి. ఇంతలో చంద్రం వచ్చి జానకిబాయి పాదాలపై వాలి, నేను నిర్దోషినమ్మా, క్షమించు తల్లి. నా పరోక్షంలో జరిగిన నేరాలకు నన్ను బాధ్యుణ్ణి చేయకు పిన్నమ్మా.
కైకుకు జన్మించిన భరతునిలా వెంకట్రావుకు పుత్రుడనై పుట్టి భ్రష్టుడనయ్యానని విలపించాడు. అనుకోని ఈ ఘటనకు గడ్డాలు మేసాలు పెంచి సాధువు రూపంలో ఉన్న చంద్రాన్ని చూచి ముగ్గురు నిర్విణులయ్యారు. ఆ సన్నివేశం వల్ల వారి దుఃఖ ప్రవాహానికి ఒక ఆనకట్ట అడ్డుపడింది. ఇదంతా మా నొసటి వ్రాత గాని నీ తప్పేముంది తండ్రి అంటూ లేవదీసి గోపి అనే భ్రమకు లోనై చంద్రాన్ని కౌగిలించుకుంది జానకిబాయి. మహత్తర త్యాగం చేసి ఆ చంద్రతారకమైన చరిత్రను సృష్టించాడమ్మా గోపి. వాణి చలువ వల్లనే నాకు నీ పాదస్పర్శ భాగ్యం కలిగింది తల్లి గద్గద స్వరంతో అన్నాడు చంద్రం. చంద్రం నిర్దోషని నేను ముందే చెప్పానుగా అన్నాడు గోపాలం. పవిత్ర భావాలున్న వారందరినీ ఒకే చోటుకు చేరుస్తున్నాడా భగవంతుడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో సంశయాకులిత మానసుడై తనలో తాను గొణుక్కున్నాడు రామారావు.